ఆరాధన వర్తమానం కొరకై ప్రకటన మొదటి అధ్యాయము ప్రకటన మొదటి అధ్యాయము 17-18 కలిసి చదువుకుందాం. ప్రకటన మొదటి అధ్యాయము 17-18 వచనములు కలిసి చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకో. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, ఇక్కడ ఇచ్చిన ఒక రక్షణ వందనములు, ఒక పరిశుద్ధ దినములో ప్రభు మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా సంఘానికి చేర్చినందుకు వందనములు. ఇంకా మార్గం క్షేమంగా తీసుకురండి, త్వరపడి తీసుకురండి. వచ్చిన అందరిని బట్టి మీకు వందనములు. ఇప్పుడు నిలబడుతుండగా మీ నోటి పొరగా వాడుకోనండి, నన్ను మరుగుపరిచి మీ మహిమ పొందవలసిన ప్రార్థిస్తున్నాం. నోట్లో మీ మాటలు ఉంచండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇక్కడ మీ మహిమను కుమ్మరించండి, మీకు అంచుంచండి. సమస్తం మీ చేతికి మీ స్వాధీనంగా చెప్పుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట వందములతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి మరొకసారి ప్రకటన మొదటి అధ్యాయం 17-18 వచనములు మరొకసారి కలిసి చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలు. చూడండి, ఇక్కడ మనం ఆరాధన కొరకై మనం దేవుని సన్నిధికి వచ్చాం. అయితే దేని నిమిత్తం వచ్చామంటే మనందరం తెలుసు కదా, ఆదివారం అంటే ఆరాధన అని. అయితే ఆరాధన అనేది దేవునికి వెళ్తుందా లేదా, అసలు ఆరాధన అంటే ఏంటి, మన ఆరాధన దేవునికి వెళుతుందా అనేది చిన్నది క్లుప్తంగా చూసుకుందాం. చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు మధ్యలో భాగం, మృతుడనైతే నీ కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, దేవుడు చనిపోయాడు, తిరిగి లేచాడు అని. అయితే దేవుడు ఏంటి, దేవుడు చనిపోవడం ఏంటి అని. అయితే దేవుడు 2024 సంవత్సరాల క్రితం మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుడు చనిపోయాడు నిజమే, అయితే దేవుడిగా చనిపోలేదు. ఆయన దేని నిమిత్తం చనిపోయాడు, ఒక మానవ రూపంలో ఆయన చనిపోయాడు. అయితే దైవత్వంలో ఆయన చావలేదు. అయితే ఎందుకు చనిపోయాడు అని చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. అది చూడండి, ఎందుకు అనుగ్రహించాడంటే మనందరూ నిత్యజీవం పొందటానికి. అయితే మనకు తెలుసు కదా, దేవునికి ఒకగానొక కుమారుడైన యేసు ప్రభు వారిని లోకంలో మన కొరకు పంపించారు. అయితే మనం దినచర్యలు చూస్తుంటాం కదా, మన ఒక ఉద్యోగానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఒక వంట వండినా దేనికోసం చేస్తాం, ఒక ప్రతిఫలం రావడం కోసం, లేకపోతే ఒక కారణం ఉంటుంది ప్రతిదానికి. స్కూల్కి ఎందుకు వెళ్తాం మనం, చదువుకోవడానికి. ఉద్యోగానికి డబ్బులు వస్తాయి కాబట్టి. అట్లాగే యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఒక రెస్క్యూ మిషన్. చూడండి, మనం మిలిటరీలో చూస్తుంటాం కదా, కొన్నిసార్లు ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఆపదలో పడినప్పుడు ఒక టీంని పంపిస్తారు. ఆ టీం పేరు ఏంటంటే ఇంకా పోలీసులు, చిన్న చిన్న సహాయకులు వాళ్ళు చేతకానప్పుడు అందరికంటే బాగా బలిష్టమైన, బాగా ప్రాక్టీస్ అయిన ఒక టీంని పంపిస్తారు. ఆ టీం పేరు ఏంటంటే రెస్క్యూ టీం అంటారు వాళ్ళని. అలాగే మన పాపముల నుండి మనల్ని క్షమించడానికి, మనల్ని కడగడానికి కేవలం దేవుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే యేసుప్రభు వారు ఒక రెస్క్యూ మిషన్ మీద, ఒక పని మీద భూమి మీదకి వచ్చారు. ఏంటి అంటే మనందరి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో
బలి అవ్వాలి, చనిపోవాలి, తిరిగి లేవాలి. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుతాం. మొదటి పేతురు 2:24 చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అది మన పాపములు క్షమించబడాలన్నా, మన గాయములు స్వస్థపరచబడాలన్నా ఒకే ఒక్క మార్గం. ఏంట మార్గము? యేసు ప్రభు. ఆ యేసు ప్రభు శిలువలో మరణించిన కారణం చేతనే మనందరం ఈరోజు మందిరాల్లో కూర్చున్నాము, రక్షింపబడి అని అందరికి చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. కాబట్టి మన 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 రక్షింపబడడానికి కారణం ఎవరు? యేసు ప్రభువారు. అందుకనే స్పష్టంగా తెలియజేస్తుంది కదా, మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. అంటే మనం చనిపోయినను నీతి విషయంలో జీవిస్తున్నాం. అదే కదా మనం చూస్తాం ప్రకటనలో 1:17 మృతునైతిని కానీ జీవించుచున్నానని యేసుప్రభు సెలవిస్తున్నారు. అంటే ఇందులో ఉన్న అద్భుతం ఏంటంటే, కేవలం యేసుప్రభు చనిపోయి ఎలాగైతే తిరిగి లేచి జీవిస్తున్నారో మనం కూడా చనిపోయిన తర్వాత మనం కూడా జీవిస్తాం. అందుకని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఎప్పుడు జీవిస్తామంటే, సాధారణంగా మన పాపములు క్షమింపబడినట్లయితే, మనం కూడా లోకస్తులు వలె లోకంలో తిరిగినట్లయితే, మనం చనిపోతే ఇంకా మనం తిరిగి బతకం, ఇంకా ఆ నరకాగ్నిలో కాలుస్తూనే ఉంటాం. అయితే దేవుడి యొక్క ప్రేమ ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత ఆయనతో పాటు మనం జీవింపజేస్తాడంట. అందుకని చూడండి మరొకసారి, మన పాపం విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా జీవిస్తాం, రెండవ మరణం ఉండదు. అది దేవుడు చేసిన మనకి గొప్ప మేలు. మన ఆరాధనలో అనేక సార్లు చెప్తుంటాం కదా, ప్రభువా నాకు నా కుటుంబానికి చేసిన మేలు బట్టి మీకు వందనములు అని చెప్తూ ఉంటాం. ఆరాధన యేసు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి అని అనేసి వెళ్ళిపోతాం. అయితే నిజమైన ఆరాధన అంటే ఏంటంటే, మన ఆత్మ సంబంధమైన మేలు. అది పాపం నుండి విడిపింపబడి చేసినట్లుగా చేశాడు దేవుడు మనల్ని. మనం ఈ మేలు మనం తలంచాలి. శరీర సంబంధమైన మేలు ఈరోజు ఉంటే రేపు ఉండవు. మనం ఈరోజు ఈ లోకంలో చనిపోయిన తర్వాత మనకి పరలోకంలో ఉన్న ఒకే ఒక్క పని ఏంటది చెప్పండి? దేవుని మనం ప్రార్థిస్తామా, ఆరాధిస్తాం? పరలోకంలో నిత్యం ఆరాధిస్తూనే ఉంటాం. అంటే ఆరాధన అనేది మనం భూమి మీద మనం నేర్చుకోవాలి, సరైన ఆరాధన అంటే ఏంటి అని. మనం ఎక్కువ ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఎక్కువ దేవునికి మనం ఇస్తామా, తీసుకుంటామా చెప్పండి? ఉదయం లేచిన కాడి నుంచి ప్రభా నేను బయటకు వెళ్తానని కాపాడు, ప్రభా నాకు అన్నం పెట్టు, ప్రభా నాకు ఇది అని అంటాం. కానీ దేవాను నాకు ఇది చేసావు, అది చేసావు అని థ్యాంక్స్ చెప్పాం. అది చాలా తక్కువ చెప్తాం అంతే. కానీ ఎక్కువ మనం అడగడం ఎక్కువ ఉంటాయి. అయితే నిజమైన విశ్వాసులు చేసే పని ఏంటంటే, వాళ్ళు దేవుడి నుంచి అడిగేది తక్కువ ఉంటుంది, దేవునికి ఇచ్చేది ఎక్కువ ఉంటుంది. అది నిజమైన ఆరాధికులు చేసే పని. ఇలాంటి వాళ్ళే పరలోకంలో నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారంట. చూడండి కీర్తనలు 106వ అధ్యాయము, కీర్తనలు 106 మొదటి 2 వచనములు. కీర్తన 106 మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడు, ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా పరాక్రమములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. అలాగే చూడండి 46, 47 వచనములు. 46, 47 వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవ మమ్మల్ని రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్ని జనుల నుండి మమ్మను పోగు చేయము. అది చూడండి ఇక్కడ, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము అంటే, మొట్టమొదటిగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంటే ఆయన ఎవరో ఎరిగి ఉండాలి. చూడండి, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు పడితే వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాం. మనం చెప్పం. ఎందుకు? ముందు మనకు ఆ వ్యక్తి ఎవరు తెలిసి ఉండాలి,
లేకపోతే ఆ వ్యక్తి మనకి ఏమన్నా సహాయం చేసి ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్తాం, వందనాలయ్యా మీకు అని చెప్తాం. అలాగే యేసుప్రభు వారి దగ్గర మనం వచ్చినప్పుడు ముందు ఆయన ఎవరో మనకి వ్యక్తిగతంగా తెలుసుకోవాలి మనం. అంతేగాని ఇక్కడ పాస్టర్ గారు చెప్పేస్తున్నారనో లేకపోతే పాటలు పాడేసి పాటల్లో ఏదో ఉత్తేజం వచ్చేసిందనో మనం ఆరాధన చేసేయకూడదు. కేవలం దేవుడికి నీకు మధ్య ఎవరు ఉండకూడదు. దేవుడిని వ్యక్తిగతంగా ఎరిగి ఉంటేనే నీ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. స్పష్టంగా తెలియస్తున్నారు కదా, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. అంటే ఆయనకు ఆరాధన చేయాలంటే ఆయన నామాన్ని మనం ఎరగాలి, ఆయన పరిశుద్ధులను మనం ఎరగాలి, ఆయనతో వ్యక్తిగతంగా మనకు సంబంధం ఉండాలి. ఇవన్నీ ఎవరు చేయగలరంటే కేవలం రక్షింపబడిన వారు మాత్రమే. అందుకే కదా లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ, ఈరోజు సెలవు ఉన్నప్పటికీ మనం ఎక్కడ చేరి వచ్చాము, దేవుని మందిరానికి వచ్చాం. ఎందుకు వచ్చాము, దేవుని ఆరాధించడానికి. ఇంకా వేరే దానికోసం రాలేదు కదా మనం. అలాగే దేవునికి ఆరాధన చెల్లించాలంటే మనం ఆయన ఎరిగి ఉండాలి, ఆయనకి మాత్రమే ఆరాధన చెల్లించి ఉండాలి. అందుకే కదా మనం చూస్తూ ఉంటాము, సృష్టి ఆరంభం అప్పుడు అపవాది ఎట్లా అసలు భూమి మీదకి వచ్చాడు అంటే చూడండి, తను ఏమైనా వ్యభిచారం చేశాడా, లేకపోతే తను దొంగతనం చేశాడా, అబద్ధం ఆడాడా చెప్పండి? లేదు. తను అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, అసలు అపవాది ఎందుకు తోయబడ్డాడు పాతాళానికి? ఎందుకంటే దేవుణ్ణి నిత్యము అవి ఆ దేవదూతలు స్తుతిస్తూ ఉండేవంట, ఆరాధిస్తూ ఉండేవి. ఈ అపవాది లూసిఫర్ అనేవాడు ఎంతో అందమైన వాడంట. తను ఎంతోమంది కెరూబులు వాళ్ళందరికీ తను ఒక లీడర్ లాంటి వాడు. తను ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు తనకు ఒక ఆశ వచ్చింది. ఏమని, నేను కూడా ఆరాధింపబడితే బాగుండు అన్న ఆశ వచ్చిందంట. చూడండి, అంటే దేవుడి స్థానాన్ని తను తీసుకుందాం అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు, తోసేశాడు, కింద శపించేశాడు. ఇంకా యుగయుగాలు నువ్వు నరకంలో ఉంటావని భూమి మీద పంపించేశాడు. అయితే సాతాను చేస్తున్న పని ఏంటంటే తన నరకంలోకి వెళ్ళడం మాత్రం కాకుండా భూమి మీద ఉన్న అందరినీ నరకానికి తీసుకెళ్దామని వచ్చాడు. అయితే దేవుడి ప్రేమను బట్టి ఆయన కొంతమందిని రక్షించుకున్నాడు. అందరినీ రక్షిస్తానని ఆశ ఉంది. అయితే దేవుడు అందరికీ వాక్యం చెప్తున్నాడు, కానీ కొంతమంది చెవులు మాత్రమే వింటున్నాయి మాటలు. అందుకే ఈరోజు మనం దేవుని మందిరానికి రాగలిగాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే చూడండి, మన పాత నిబంధనలో హవ్వ నుంచి కూడా సాతాను ఏం చేస్తూ వచ్చాడు, ఇది నిజమా అని ఏం చేశాడు, అనుమానం పుట్టించాడు. అక్కడ పరలోకంలో ఏం చేశాడు, తనకున్న సైన్యాన్ని తను వెనకేసుకుందామని పన్నాగం పన్నాడు, దేవుణ్ణి ఆరాధన కాకుండా నన్ను ఆరాధించాలని. ఇది మాత్రం కాకుండా చూడండి, ఏకంగా కొత్త నిబంధనలో యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ లోక మహిమ మొత్తం చూపించాడు దేవునికి. అప్పుడు ఏమన్నాడు చెప్పండి, దేవుణ్ణి నాకు సాష్టాంగపడు అంటే ఏకంగా సృష్టికర్తనే సాష్టాంగ పడమన్నాడు. చూడండి ఎంత దీనస్థితికి వెళ్ళిపోయాడు అపవాది. దేవుణ్ణే మొక్కమంటున్నాడు తనకి. అది ఆరాధన అనేది అంత ప్రాముఖ్యమైనది. తన లోకాన్ని కోరలేదు, ఒక జనాన్ని కోరలా. సాతానికి కావాల్సింది ఏంటి, ఆరాధన. దేవునికి వెళ్ళాల్సిన ఆరాధన తను కోరుకుంటున్నాడు. అందుకని ఆరాధనకు అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆరాధన టైంకి చూడండి, ఆరాధన టైంకి కొంతమంది వస్తాం, బలవర్తమానానికి మొత్తం నిండిపోద్ది. కానీ అసలైంది ఏంటి, ఆరాధన సమయం. దేవుని మనం గణపరచాలంటే ముఖ్యంగా దేవుని సమయాన్ని మనం దేవునికి ఇచ్చేయాలి. ఆరాధన అంటే కేవలం మన హృదయంతో చెప్పేదే కాదు, మన క్రియల్లో చేసేది కూడా ఆరాధనే. కేవలం మన ధనాన్ని దేవునికి ఇస్తే మాత్రం సరిపోదు, మన సమయాన్ని ఇవ్వాలి, మన ఆశ ఉండాలి. చూడండి, మన పరీక్షలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేట్గా వెళ్తామో చెప్పండి, వెళ్ళాం. కానీ ఆదివారం వచ్చేసరికి ఏం చేస్తాం, దేవుడే కదా ఉంటాడే, దేవుడు దయామయుడు అంటాం, దేవుడు కరుణామయుడు అని మనం సాకులు చెప్తాం. కానీ ఆరాధన సమయం అనేది చాలా గంభీరమైనది. అది దేవుడు తప్ప ఎవరికి చెందకూడదు. మనం ఎవరిని పూజించట్లేదు కదా అనొచ్చు మీరు, లేటుగా వచ్చినా దేవుని ఆరాధించినట్టే. దేవుని సరిగ్గా ఆరాధించకపోయినా అది దేవునికి ఆరాధన చెల్లినట్టు కాదు. అప్పుడు ఎవరికి వెళ్ళినట్టు ఆరాధన, సాతానికి వెళ్ళినట్టు. చూడండి, మన ఆరాధన దేవునికి చెందకపోయినా, మనం తప్పుగా ఆరాధన చేసినా అది సాతాన్ని మహిమపరచినట్టే. అందుకే దేవుడు ఎంత చింతిస్తున్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు కదా, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఒక మందసాన్ని దేవుడు కట్టమన్నాడు, ఒక బలిపీఠాన్ని, ఒక గుడారాన్ని. గుడారంలో ఏమేమి ఉంటున్నాయి, మొట్టమొదటిగా ఆవరణం ఉంది, తర్వాత పరిశుద్ధ స్థలం, ఇంకా లోపల అతి పరిశుద్ధ స్థలం. అప్పట్లో ఎవరు కూడా పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేరు, దేవుని యొక్క యాజకుడు కూడా వెళ్ళలేడు, అవును కదా. ఆ దగ్గరికి వెళ్ళేవాడు మెడకి ఒక నడానికి ఒక తాడు కట్టుకునేవాడు, ప్రజల నిమిత్తమే ఆ పరిశుద్ధ స్థలంలో
విజ్ఞాపన చేసేవాడు. ఒకవేళ దేవుడు దాన్ని స్వీకరించకపోతే యాజకుడు చనిపోయేవాడు. వాళ్ళు తాడుబట్టి లాగేవాళ్ళు. అంతేగాని పరిశుద్ధ స్థలానికి ఎవరికి వెళ్ళే అధికారం లేదు. అయితే కొత్త నిబంధనలో దేవుడు ఎంత ప్రేమడంటే ఆ యొక్క తెరని, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెరను దేవుడు ఏం చేశాడు? చించేశాడు. శిలువలో ఎప్పుడైతే ఆయన మన కోసం చనిపోయాడో ఆ తెరని చించేయడం వల్ల ఏమైంది? అందరం అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేస్తున్నాం. దేవుణ్ణి మన ఒక యాజకుడికి లేకపోతే ఒక సేవకుడికి చెప్పి నా కోసం ప్రార్థన చేయడం అని చెప్పాల్సిన పని లేదు మనకి. మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా దేవుణ్ణే మనం ప్రార్థన చేసేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంటే అంత రిలేషన్ దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, అప్పట్లో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకి లేని ఆధిక్యత దేవుడు మనకి ఇప్పుడున్న జనానికి మనకిచ్చాడు. కేవలం యూదులకు మాత్రమే ఆశీర్వాదం అనేది కాదు. దేవుణ్ణి ఎవరైతే స్వీకరిస్తారో వారి అందరికీ దేవుని దగ్గర వెళ్ళడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకే కదా యోహాను సువార్త 1:12 ఏమంటాడు? ఆయన అంగీకరించే వారందరికీ ఆయన పిల్లలను చేస్తారంట దేవుడు. అందుకే కదా చూడండి ఒకసారి, యోహాను సువార్త 1:12 అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిదిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అది చూడండి, దేవుని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఇచ్చిన స్థానం ఏంటది? దేవుని పిల్లలగుటకు. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళము? రోడ్లు బయట లోకంకి ఇష్టానుసారంగా ఉండేవాళ్ళము, దేవునికి శత్రువులుగా ఉండేవాళ్ళము, దేవునికి దూరంగా ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన కుమారులుగా, అంటే కుమారునికి దేవునికి మధ్య ఏమైనా ఉంటారే చెప్పండి? ఇంకా డైరెక్ట్గా దేవుని ఇంకా తండ్రిని అడిగేస్తారు. ఏదైనా కావాలన్నా డాడీ నాకు ఇది ఇవ్వంటే ఇచ్చేస్తారు. అంతేగాని మధ్య మధ్యలో రికమెండేషన్స్ ఉంటాయి ఇంకొండవు. డైరెక్ట్ దేవుని అడిగేయటం. అంతటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే కదా పాత నిబంధనలో దేవుని ఎట్లా ఆరాధించేవాళ్ళు అంటే వాళ్ళు బలి అర్పించేవాళ్ళు, స్తుతులు చెల్లించేవాళ్ళు, అందరూ గుంపులు గుంపులుగా చేసేవాళ్ళు. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి చూడండి, యోహాను సువార్త 4 యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. అది చూడండి, పాత నిబంధనలో వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు, వాళ్ళు దేవునికి వందనాలు చెల్లించేటప్పుడు బళ్ళు అర్పించేవాళ్ళు, లేకపోతే నోటితో చెప్పేవాళ్ళు, లేకపోతే సంగీతాలు వాయిద్యాలు వాయించేవారు. అయితే వాళ్ళు ఆత్మతో ఆరాధించినట్టు ఎక్కడ పాత నిబంధనలో లేదు. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడి ఆత్మ మనకి యొక్క ఆత్మనిచ్చాడు. ఏంటి ఆత్మ అంటే? పరిశుద్ధ ఆత్మ. అందుకే చెప్తున్నా స్పష్టంగా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో. సత్యం అంటే మనం తెలుసుకున్నాం కదా ఇప్పటివరకు, ఆరాధన అంటే ఏంటి, ఎట్లా చెల్లించాలని. అది ఎట్లా చెల్లిస్తాము? కేవలం ఆత్మ ద్వారా మాత్రమే. మన నోటితో మనం ఆరాధించలేము, మన మాటల ద్వారా ఆరాధించలేం. కేవలం దేంతో ఆరాధించాలి? ఆత్మతో. ఎటువంటి ఆత్మతో మనం ఆరాధించగలగలం అంటే ఆయన ఆత్మ కలిగి ఉంటే మాత్రమే ఆరాధించగలం. లోక సంబంధమైన విషయాలతో ఉంటూ వారం అంతా మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఆదివారం ఒక్కరోజు వచ్చేసి ప్రభువా నీకు వందనములు అంటే ఆరాధన దేవుని వద్దకు చేరదు. ఆరాధన అనేది పరలోకంలో నిత్యం ఎట్లా ఉంటుందో భూమి మీద కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా ఆరాధన అనేది ఉంటుంది. దేవునికి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో అదే ఆరాధన. ఆరాధన అంటే ప్రత్యేకంగా మందిరంలో వచ్చి మోకరించి సాగిలపడి చెప్పడమే కాదు. ఆరాధన అంటే మన క్రియల్లో మనం దేవుని ఆరాధిస్తాము, మన మాటలతో దేవుని ఆరాధిస్తాము, మన ప్రతి దాంట్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటమే ఆరాధన అనేది. అది నీకు దేవునికి తప్ప ఎవ్వరికి చెందకూడదు కూడా. అందుకే కదా మనం చూస్తూ ఉంటాము అనేక సహవాసాల్లో ఏదైనా స్వస్థత కూడికలు జరిగినప్పుడు, ఉద్యోగ సభలు కూడినప్పుడు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు? మన టీవీలో చూస్తుంటాం కదా, పాస్టర్ గారు సాక్ష్యం చెప్తుంటారు మైకుల మీద. ఈ పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేశాడు, అయితే ఈ పాస్టర్ చేసినప్పుడు నాకు ఇలా జరిగిందని. అంటే మహిమ ఎవరికి వెళ్తుంది? ఒక సేవకుడికి, ఒక మనిషికి వెళ్తుంది. కానీ దేవునికి వెళ్తున్న మహిమ వెళ్ళట్లేదు. ఈ లోకం సాతాను చేసే ఒక పని అయితే వాడికి ఆరాధన వాడికి చెందాలి, లేకపోతే దేవునికి చెందకూడదు. ఇదే వాడు చేసేది. అందుకే లోకం మొత్తాన్ని వాడు గుప్పిట్లో ఉంచుకున్నాడు. అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, లోకపు దేవత అంట ఎవరు? అపవాది. ఉదయం లేచిన కానించి పడుకునే వరకు మనల్ని దేవుని నుంచి తిప్పుతూనే ఉంటాడు ఏదో ఒకలాగా. మన చూపుల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా,
దేవునికి ఆరాధన అనేది వెళ్ళనివ్వడు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలి. చూడండి, కీర్తనలు 'యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4:23 అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది కదా, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అంటే ఆరాధన అనేది ఇంతకుముందు వచ్చింది లేకపోతే రేపు వస్తుందని రాయాల. స్పష్టంగా ఏమనుంది? వచ్చి ఉన్నది. అంటే అది ఒక నిరంతరం జరిగే కార్యం, అది ఆరాధన కార్యక్రమం అనేది. అందుకే ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. అంటే మన జీవితంలో మన ఆరాధన అనేది కేవలం ఆదివారం మాత్రమే సరిపడే కార్యక్రమం కాదు, అది నిరంతరము జరిగే ఒక క్రియ. అది అప్పుడే దేవుని మనం మహిమపరచగలము. మన దేవుడు కేవలం ఆదివారం దేవుడు కాదు, లేకపోతే ఒక కాలానికి దేవుడు కాదు, అన్ని రోజులు దేవునివే. అందుకు చూడండి, మొట్టమొదటిగా కీర్తన సృష్టి ఆరంభంలోనే ఆదికాండం మొదటి వచనంలో ప్రతిరోజు చూడండి, ఈరోజు దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను మొదటి రోజు. చివరిలో ఏమనంటారు చూడండి, దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. పంతొమ్మిదవ వచనం కూడా, అది మంచిదని దేవుడు చూచాను. 11వ వచనం, అది మంచిదని దేవుడు చూచాను. అట్లా చూసినట్టయితే ప్రతిరోజు దేవుడు 6 దినాల సృష్టిలో ప్రతి దానికి ఏమని చెప్పేవాడు? అది మంచిది, అది మంచిది, అది మంచిది. ఇప్పుడు చెప్పండి, మనకి ఇది మంచిది అది మంచి రోజులు ఉన్నాయి మనకి దేవుని బిడ్డలుగా? లేవు. ప్రతిరోజు మంచిది. అందుకే దేవుడు స్పష్టంగా అది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. అంటే వారంలో ఉన్న 7 రోజులు మంచివే. 7 రోజులు ఎవరివి? దేవుడివి. కాబట్టి మన ప్రతిరోజు దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, దేవా నా పాపాలను క్షమించావు, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు మరణించావు, తిరిగి లేచావు అని ఒక 2 నిమిషాలు మన దేవునికి చెప్పినట్టయితే అది ఆరాధన. అప్పుడు మనం దేవుని రోజు కావాల్సిన అవసరతలు అడగాలి. అంతేగా లేచిన వెంటనే దేవుని అడిగేస్తూ ఇంకా రోజు అయిపోయిన తర్వాత ప్రభా పడుకున్నాను మంచి నిద్ర దయచి మళ్ళీ ఉదయం లేచి అలా వెళ్ళిపోతుంటే దేవుని ఆరాధన చెల్లించినట్టు కాదు. ప్రతిరోజు మన కార్యక్రమాల్లో మన ప్రార్థనలో మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? దేవునికి వందనాలు చెల్లించాలి. అప్పుడు దేవుని మనం వారం అంతా దేవుని ఆరాధించినట్టు, ఈ భూమి మీద మనం నిరంతరం ఆరాధిస్తున్నట్టు లెక్కలోకి వస్తుంది. అప్పుడు మాత్రం మన దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. అంతే కదా, శత్రువు ఎంత ప్రయత్నిస్తున్నాడంటే ఈ రోజుల్లో ఆరాధన అనేది నిజంగా దేవునికి చెందకుండా తిప్పేస్తున్నాడు ఆరాధన. అందుకే మన బైబిల్ అనేది చూడండి, బైబిల్ ఒకటే, దేవుడు ఒకటే, కానీ రకరకాల బోధలు రకరకాల వచ్చేసినాయి. ఆరాధన అంటే ఒక 100 రకాలుగా ఆరాధన చేసుకోవచ్చు అన్న దాన్ని తీసుకొచ్చేసారు ప్రపంచంలో. జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఏది ఆరాధన, ఏ చర్చికి వెళ్ళాలి, లేకపోతే ఎటు ఆరాధన అని. అయితే దేవుడు స్పష్టంగా చెప్పాడు ఒకటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో మాత్రమే, ఇంకా వేరే ఆరాధన అనేది లేదు. ఆరాధన అనేది జనసంఖ్య బట్టి ఆరాధన కాదు, లేకపోతే వాయిద్యాలు బట్టి ఆరాధన కాదు, సౌండ్ సిస్టమ్ బట్టి ఆరాధన కాదు, లేకపోతే ఆ లైటింగ్లు బట్టి కాదు. కేవలం దేవుడికి నీకు మాత్రమే సంబంధం అది ఆరాధన అనేది. నీ వ్యక్తిగతంగా దేవుడికి చేసిన మేలు బట్టి నువ్వు దేవునికి వందనాలు చెల్లించడమే ఆరాధన. దేవుడు లోకపరంగా చేసిన మేలు బట్టి నువ్వు చెల్లించేది ఆరాధన అనేది కాదు, అది ఒక కృతజ్ఞత మాత్రమే. అది ఆరాధన అనేది ఏంటంటే ఆత్మీయంగా నీ యొక్క ఆత్మను ఆయన మరణం నుంచి తప్పించి పరలోకానికి చేర్చడమే ఆరాధన అనేది. అది మేలు, ఆత్మీయ మేలు. దాని నిమిత్తమే నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి.
రోజంతా మనకు ఇంట్లో సమయం ఉంటుంది, మన బయటికి వెళ్ళిన సమయం ఉంటుంది, అప్పుడు దేవుడు చేసిన మేలు వందనాలు చెల్లిస్తాం. కానీ మందిరానికి మనం వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధులతో కూడి ఉన్నప్పుడు నీకు వ్యక్తిగతంగా ఆత్మీయంగా దేవుడు ఏ మేలు చేశాడో వాటి మాత్రమే దేవునికి ఆరాధన చెల్లించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. చూడండి చివరిసారిగా ప్రకటన మొదటి అధ్యాయము 17వ వచనంలో చివరి భాగం. నేను మొదటివాడును కడపెట్టివాడును జీవించేవాడును. చూడండి అందరూ కలిసి. ప్రకటన 1:17-18. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళు ఆయన పాదాల మధ్య పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును, మృతులనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. చాలు. చూడండి మొట్టమొదటిగా ఆయన చూడండి, ఆయనను చూడగానే చచ్చిన వాని వలె. చూడండి అందరూ ఒకసారి బైబిల్ చూడండి ఒకసారి. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఎక్కడ పడ్డారంటే ఆయన పాదముల వద్ద. అంటే చూడండి, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటంటే కింద సాగిలిపడడం, అంటే పడిపోవడం. అంటే ఆయన మొహాన్ని చూడలేం మనం, ఆయన తేజస్సు, ఆయన యొక్క ప్రసన్నతని మనం ఎవరు చూడలేం. ఇప్పుడు ఆరాధన అంటే స్పష్టంగా ఆరాధన అనేది ఏంటంటే మనం తగ్గించుకోవడం. సాగిలిపడడం అర్థం ఏంటంటే ఇంకోటి ఏంటంటే మోకరించడం, అంటే తగ్గించుకోవడం, ఇంకా నాకు ఎవరు లేరని తలదించుకోవడం, అది ఆరాధన అంటే. అంతేగాని ఆరాధన అంటే మన తలకాయలు పైకెత్తి చేతులు ఇట్లా ఎత్తేసి అది కాదు ఆరాధన అంటే. అసలు దేవుణ్ణి ఎవరు మనం చూడలేం. అందుకే కదా కీర్తన 96లో ఉంటుంది కదా, వారు ఆయనను చూసి మత్తయి సువార్తలో వాళ్ళు ఏం చేశారు, ఆ శిశువును చూసి సాగిలపడి, అంటే ఒక శిశువుని చూసి ఏం చేశారు, సాగిలపడ్డారు. అంటే సాగిలపడ్డం అంటే ఏంటంటే ఇంకా తగ్గించుకోవడం, దీన మనసు. మనం ఆయన ముఖాన్ని అసలు పైకి ఎత్తలేం మనం, అది ఆరాధన అంటే. మనం తగ్గించుకోవడమే ఆరాధన. మన తల పైకి ఎత్తలేము, లేకపోతే మన చేతులు ఎత్తలేము. అంత భయంకరమైన దేవుడు ఆయన, అంత గంభీరం కలిగిన దేవుడు. దేవదూతలు ఆయనతో నిత్యం ఉండే దేవదూతలే ఆయన చూడలేమంట. ఏం చేస్తున్నాయి, రెక్కలతో అవి ముఖాన్ని కప్పుకుంటున్నాయి. మనం ఎంత ఒక శరీర సంబంధమైన వాళ్ళము. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించేటప్పుడు మనం తగ్గించుకొని వినయముతో దేవునికి మనం వందనాలు చెల్లిస్తే ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. చూడండి, మనకి కొత్త నిబంధనలు అనేసార్లు వింటూ ఉంటాం కదా, పరిసైడు సుంకర యొక్క ప్రార్థన. పరిసైడు ఏం చేశాడు ప్రార్థన చేసినప్పుడు? చెప్పండి. పరిసైడు సుంకరి కథ తెలుసుగా మీకు? ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరి ఎట్లా ప్రార్థించాడు? తగ్గించుకొని, ప్రభువా నీ వైపు నుంచి చూడడానికి అర్హుడిని కాదు అని చెప్పి తను తగ్గించుకొని తలదించుకొని ప్రార్థన చేశాడు. పరిసైడు ఏం చేశాడు? నేను అతని వంటి వాళ్ళు నేను అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన స్వీకరించాడు? సుంకరి. అట్లాగే మన ఆరాధన కూడా ఎట్లా ఉండాలంటే మనం తగ్గించుకోవడం అంటే ఇంకా దేవునికి మనకి ఇంక మధ్యలో మన యొక్క గుణం కానీ మన యొక్క గర్వాలు కానీ ఏవి ఉండకూడదు దేవునికి మధ్యలో. కంప్లీట్గా మన దేవునికి ఇంకా అప్పగించేసుకోవడమే. అందుకే కదా పాత నిబంధనలో అబ్రహాం ఏం చేశాడు, తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఇంకా అబ్రహాం జీవితంలో ఉన్న ఒకే ఒక్క విలువైనది ఏంటి? కొడుకే. ఆస్తి ఉంది, ముసలాడు ఇప్పుడు ఏం చేసుకుంటాడు? ఆస్తి, భార్య ముసలిది అయిపోయింది, అనేక మంది సేవకులు ఉన్నారు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ తన జీవితం విలువైంది ఏంటి? కొడుకు మాత్రమే. ఆ కొడుకుని దేవుడు ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? అడగగానే ప్రభువా ఈ ఒక్క కొడుకు ప్రభువా కావాలంటే ఏసాను ఇస్తాను అన్నాడా? చెప్పండి. అయితే ఆస్తి ఇస్తాన్నాడా? లేదు. అంటే ఇస్తాను ఇచ్చేస్తాను, బలి మీద పెట్టేశాడు. అది ఆరాధన అంటే. మనం ఆరాధన ఇచ్చినప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏది అడ్డు ఉండకూడదు. మన పిల్లలు కానీ, మన భార్య కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన చదువు కానీ, మన ఉద్యోగం కానీ, ఏది కూడా దేవుడి నుంచి మనల్ని ఏది ఆటంకపరచకూడదు. ఏది కొన్నిసార్లు పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అయితే ఆ పరిస్థితులు వచ్చినప్పుడే మన విశ్వాసంలో కాదని తెలుస్తుంది. అందులో నిలబడాలి అబ్రహాం. అందుకే అబ్రహాం ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి అబ్రహాం నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకున్నాం. కాబట్టి అబ్రహాంగా వచ్చిన ఇప్పుడు అబ్రహాంని అడిగినట్టు దేవుడు మనల్ని ఏమైనా అడుగుతున్నాడు పిల్లల్ని? చెప్పండి, లేదు కదా. కేవలం కొంత సమయాన్ని అడుగుతున్నాడు, కొంత మనసును అడుగుతున్నాడు, అంతే. అది కూడా మనం ఇవ్వడానికి ఎంతో ఆలోచించేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని నిజమైన ఆరాధన అంటే మన
డబ్బు మాత్రమే కాదు, మన వ్యక్తిగతంగా మన జీవితం, మన సమయం దేవుని మందిరాన్ని కేటాయించటం. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో అప్పుడు దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. కాబట్టి ఇటువంటి ఆరాధన దేవుడు మనం స్వీకరించినట్టుగా దేవుడు మనకు సాయం చేయను గాక. చూడండి, చివరిసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 17-18 అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం 17-18. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పదనంతో పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఎట్లనను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుల నైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళలోక యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే చూడండి, మనం దేవుని ఎందుకు ఆరాధిస్తామంటే మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఆరాధిస్తాము. తర్వాత మన కొరకు సిలువలో చనిపోయాడు. మూడవది తిరిగి లేచాడు. లేవటం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడంటే యుగయుగములు జీవిస్తున్నాడు. ఆయన జీవించడమే కాదు, ఆయనతో పాటు మనల్ని కూడా జీవింపజేస్తున్నాడు. అందుకే కదా యుగయుగములు జీవించున్నాను. అందుకే చూడండి, మనకి కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా లోకంలో అని. అయితే చూడండి, మనం ఒక రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక శవము, ఒక చచ్చిపోయిన మనిషి, ఒక బతుకున్న మనిషి ఉన్నాడు అనుకోండి. మన రోడ్డు చివరికి వెళ్తాం కొత్త ప్రదేశానికి, 2 దారులు ఉన్నాయి. మధ్యలో ఒక చచ్చిపోయిన శవం, ఒక బతుకున్న మనిషి ఉన్నాడు. మన దారి ఎవరిని అడుగుతాము? శవాన్ని అడుగుతామా, బతుకున్న వ్యక్తిని అడుగుతామా? బతుకున్న వ్యక్తి. అందుకే లోకంలో చనిపోయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరు? యేసుప్రభు. తిరిగి లేచిన దేవుడు ఎవరు? యేసుప్రభు. కాబట్టి ఈ లోకంలో మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరంటే కేవలం యేసుప్రభు వారు మాత్రమే. అందుకే ఆయన మన కోసం లోకానికి వచ్చాడు, శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, మనతో పాటు జీవిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఆధిక్యతలోనికి దేవుడు మనం తీసుకొచ్చినందుకు ఆయనకి మన హృదయమార, మన ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తాం. అటువంటి ఆరాధనలోకి దేవుడు మనల్ని నడుపును గాక.